మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మా మహిళా సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఇతర అనుబంధ విభాగాల నుంచి ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అనుబంధ విభాగాల నుంచి మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు చాలామంది తరలి వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము అండగా నిలబడ్డాం. ఒకవేళ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈగ వాలిన ఎవరిని క్షమించము సహించము అని చెప్పి గంటల కొద్దీ ఈడీ ఆఫీస్ కార్యాలయం ముందు కూర్చున్నారు. మిత్రులారా, మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ దేశానికి తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం విస్తరించిన తెల్ల దొరలు పట్టి పాలిస్తూ పీడిస్తూ దోసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాకపోయినా ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, ఈ ప్రజలు సర్వ స్వతంత్రంతో సార్వభౌమ అధికారంతో తలెత్తుకొని ప్రపంచ దేశాల ముందు నిలబడాలి అని 137 సంవత్సరాల క్రితం ఎవరు ఆలోచన చేయకపోయినా కోట్లాది మంది భారత మాత ముద్దు బిడ్డలకు స్వేచ్ఛనివ్వడానికి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది. ఆనాడు ఎవరికి తెలీదు ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని. ఆనాడు ఎవరు ఆలోచన చెయ్యలే ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించాల్సి వస్తుందని. అయినా సరే ఈ దేశానికి స్వతంత్రం ప్రసాదించాల్సిందే అని చెప్పి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు. మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంను హరిత దేశంగా మార్చాలని కరువు కాటకాలతో ఆకలితో అల్లాడుతున్న పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలని బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు మొదటి ప్రధానమంత్రి ప్రాజెక్టులను నిర్మించి ఈ దేశాన్ని హరిత విప్లవ దేశంగా వారు రూపురేఖలు మార్చింది. ఆ తర్వాత ఈ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు, ఈ దేశం మీద పాకిస్తాన్ దండ ఎత్తినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం చేసి 2 సార్లు ఈ దేశాన్ని గెలిపించి ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిలబెట్టారు. 41 సంవత్సరం క్రితం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిపించి పాకిస్తాన్ 2 దేశాలుగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడగొట్టి ఆ దేశం అంతు చూసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో విచ్ఛిన్నవాదం పెట్టేగినప్పుడు విచ్ఛిన్నవాదాన్ని కాల రాసి నేల మట్టం చేసి దేశ సమగ్రతను శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాపాడింది. దేశాన్ని కాపాడడంలో, దేశ సమగ్రతను నిలబెట్టడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో AK-47 తూటాలకు బలి అయిపోయినా ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన ప్రాణాలను సైతం చివరి రక్తపొట్టు వరకు దారబోసి ఈ దేశాన్ని బలిష్టంగా పటిష్టంగా సమైక్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని కాపాడింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు హత్యకు లోనైతే ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో ఉన్న రాజీవ్ గాంధీ గారు ఆ బాధ్యతలను చేపట్టి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ దేశంలో అవినీతి నిర్మూలించాలంటే సాంకేతిక పరిజ్ఞానం రావాలి అని ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా 21 సంవత్సరాల ఓటు హక్కు ఉన్న యువకులకు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి 18 సంవత్సరాల యువకులకు ఓటు హక్కు ఇవ్వడం ద్వారా
ఈ దేశంలో యువకులకు యువతుల యొక్క ప్రాధాన్యతను రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా నిలబడ్డారు. అదే సందర్భంలో ఈ దేశంలో పక్క దేశాలలో జరుగుతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి శాంతి సైనికులను పంపించి పక్క దేశాలకు సహకారాన్ని అందించినందుకు వారిని కూడా తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మానవ బాంబు పేర్చి రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్న వారి శరీరం తునకలై వెదజల్లిన ముక్కవోని ధైర్యంతో ఈ దేశం కోసం తరతరాలుగా మేము కొట్లాడినాం, జైళ్ళకి వెళ్ళినాం, ప్రాణాలు ఇచ్చినాం, రక్తం ధారపోసినాం, మళ్ళీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క బాధ్యత తీసుకొని ఈ దేశంలో ఉన్న దళిత, బడుగు, బలహీన, గిరిజన, మైనారిటీ మహిళల యొక్క హక్కులను కాపాడడానికి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. వారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ దేశం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఈ దేశం శ్రీలంక ఈరోజు ఉన్న పరిస్థితులు ఈ దేశంలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నప్పుడు ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అపర మేధావి, అపర చాణక్యుడు పివి నరసింహారావు గారిని, మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చేస్తే ప్రపంచ దేశాల ముందు సరళీకృత విధానాలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక పురోగతిని పట్టాలెక్కించి ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ విధంగా ఈ దేశాన్ని నిర్మించి ఈ దేశ ఆర్థిక రాజకీయంగా బలోపేతం చేసి ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ కలిగిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలు ఆలోచన చేసిండ్రు. ఈ దేశం యొక్క రక్షణ, ఈ దేశం యొక్క మనుగడ, ఈ దేశంలో యొక్క మహిళల యొక్క హక్కులను కాపాడాలంటే మహిళా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాలి అని అనుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆయల్లా శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని, ఈ దేశంలో ఉన్న దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లల చదువుల కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇవాళ బీజేపీ సన్నాసులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకురాలు అవినీతికి పాల్పడ్డది, మనీ లాండరింగ్ చేసిందని. నేను అడుగుతున్నా, దోసుకుంటున్న దోపిడీని నిలువరించడానికి, ఈ దోసుకున్న దొంగల్ని శిక్షించడానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకురాలు సోనియా గాంధీ గారు. ఒకవేళ మా నాయకురాలు, మా పార్టీ అవినీతికి పాల్పడాలనుకుని ఉంటే సమాచార హక్కు చట్టాన్ని తెస్తుండేనా? ఇవాళ పేదవాడి ఆయుధం సమాచార హక్కు చట్టం. అదేవిధంగా దళిత, గిరిజన పిల్లలు చదువులకు దూరమై అభివృద్ధి కామడ దూరంలో ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులు అందించాల్సిందే అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదల ఆకలితో చావకూడదు, పేదలకు పట్టణ అన్నం పెట్టాలి, పాలకులున్నది, ప్రభుత్వాలు ఉన్నది, పేదలకు అన్నం పెట్టాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి మనిషికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి చట్టాన్ని తెచ్చింది. అదేవిధంగా కట్టెల పొయ్యి పెట్టి ఊదుకుంటూ వంట వండడానికి, నీళ్లు మొయ్యడానికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల జీవితం అంతా ఊడిగం చేసిన ఉన్న పరిస్థితిలో ఉంటే దీపం పథకం తీసుకొచ్చి మా ఆడపడుచులకు సిలిండర్లు తీసుకొచ్చి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి, కట్టెల పొయ్యిలో వచ్చిన పొగ ఊపిరితిత్తులలో నిండుకొని క్యాన్సర్తో చచ్చిపోతున్న మా ఆడబిడ్డలకు దీపం పథకం ద్వారా, వెలుగు పథకం ద్వారా సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇన్ని ఉన్నతమైన నిర్ణయాలు, శాసనాలు చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.